హ్యావింగ్ టు డూ అండ్ వాంటింగ్ టు డూ ఈ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది మన లైఫ్ మొత్తం. సూపర్, అసలు ఈ లైన్ కొటేషన్గా పెట్టేసుకోవాలి గోడ మీద. ఇప్పుడు నేను నా వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళాలి అని నేను ఫీల్ అయి చేయటానికి అబ్బా తీసుకెళ్ళాలరా బాబు లేకపోతే చంపేస్తుంది నన్ను అనుకోవటంలో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ అది. సో ఎప్పుడైతే మీకంటే గిల్ట్కి ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఫ్రీడమ్. మీరు ఫిజికల్ ఫ్రీడమ్ కూడా ఓకే, ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది దాన్ని కోల్పోతారు. 100% గిల్టీ ఫీలింగ్ ఉంటాయి. అది ఇంకా దారుణం. అవును, ఎందుకంటే కుచించేస్తుంది అది అసలు లోపలికి వచ్చి ఒక చేస్తుంది అంతే. సో గిల్టీ ఫీలింగ్ అన్నది ఇప్పుడు ఎమోషన్స్ మిగతావన్నీ కూడా కామ, క్రోధ, లోభ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇన్స్టిల్డ్ అంటే ఇన్బిల్ట్ ఎమోషన్స్. ఈ గిల్ట్ మాత్రం మైండ్ అనలైజ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఇది తప్పు కానీ